శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో నర్సన్నపేట నియోజకవర్గం వెళ్దాం. నర్సన్నపేట నియోజకవర్గంలో మండలాలు జలుమూరు, నర్సన్నపేట, సారవకోట, పోలాకి. ఈ 4 మండలాల్లో ఈసారి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక ఓటర్ల విషయానికి వస్తే ఇక్కడ పురుషులు 1,08,421 మంది ఓటర్లు ఉండగా స్త్రీల విషయానికి వస్తే 1,06,664 మంది స్త్రీలు ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ 13 ఓట్లు కాగా మొత్తం ఓటు శాతం 2,15,098 మంది ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. 14 సార్లు పోలినాటి వెలమలు గెలిచిన స్థానం ఇది. అంతేకాకుండా కాళింగ, తూర్పు కాపుకు ఒక్కోసారి మాత్రమే ఇక్కడ గెలుపొందారు. కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం పార్టీ 4 సార్లు, వైసీపీ 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించింది. ఇక ధర్మాన సోదరులు 6 సార్లు గెలిచిన నియోజకవర్గం. ఇందాక మనం ప్రస్తావించుకున్నాం, కింజరాపు కుటుంబం ఎంత ఫేమస్సో ధర్మాన కుటుంబం కూడా శ్రీకాకుళంలో అంత ఫేమస్. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నిప్పు ఉప్పులా ఉండే ఈ ఇద్దరు అభ్యర్థులు వాళ్ళు సక్సెస్ రేషియో కూడా మనం చూస్తున్నాం. ఇద్దరికి కూడా మంచి సక్సెస్ రేషియో ఉన్నది. అయితే నర్సన్నపేట, కంచుకోట, ధర్మాన కుటుంబానికి నర్సన్నపేట, కంచుకోట. ఇక ఇక్కడ సామాజిక ముఖ చిత్రాన్ని ఓసారి పరిశీలిద్దాం. పోలినాటి వెలమ 24%, అలాగే కాళింగులు 19%, తూర్పు కాపు 14%, మత్స్యకారులు 8%, శ్రీ సాయిన 7%, ఇతర కులాలు 28% ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. ఇక 2014లో ఎన్నికల ఫలితాలని ఓసారి పరిశీలిద్దాం. ఇక్కడ గెలుపు బగ్గు రమణమూర్తి, ఈయనకు వచ్చిన ఓటు శాతం 76,559 ఓట్లు రాగా, ఇక ఓటమి పాలైన ధర్మాన కృష్ణదాస్ 71,759 ఓట్లని ఆయన రాబట్టుకున్నారు. మెజారిటీ 4,800. ఇక 2019 ఎన్నికల ఫలితాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ధర్మాన కృష్ణదాస్ గత ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందారు. మంత్రిగా కూడా ఆయన విధులు నిర్వహించారు. ధర్మాన కృష్ణదాస్ 86,797 ఓట్లు సాధించగా, ఆయనతో ప్రత్యర్థిగా 2014 ఎమ్మెల్యే గెలిచిన బగ్గు రమణమూర్తి 67,242 ఓట్లు సాధించడం జరిగింది. 19,555 ఓట్ల మెజారిటీతో ధర్మాన కృష్ణదాస్ విజయాన్ని సాధించారు. ఇక 2024 ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు? మళ్ళీ వైఎస్ఆర్సీపీ ధర్మాన కృష్ణదాస్ వైపే మొగ్గు చూపింది. చంద్రబాబు నాయుడు గారు కూడా బగ్గు రమణమూర్తికే మరొకసారి టికెట్ ఇచ్చారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే ధర్మాన కృష్ణదాస్ ప్లస్ పాయింట్లు ఏంటి? ఇప్పటికే 4 సార్లు గెలిచిన అనుభవం, ఇదే ప్రత్యర్థితో 3 సార్లు తలబడి 2 సార్లు గెలిచిన చరిత్ర ఉంది. ఇక ధర్మాన సోదరులకు బలమైన స్థానంగా పేరున్న నరసన్నపేట ప్రాంతం, ఇంకా మంత్రిగా పనిచేసిన అనుభవం, తప్పని అవినీతి ఆరోపణలు జలుమూరు, సారవకోట మండలాల్లో ఈయనకి వ్యతిరేక పవనాలు వీస్తుండడం. ఇక బగ్గు రమణమూర్తి విషయానికి వస్తే 2014లో ఈయన గెలడం, 2019లో ఓటమి, 3వ విడత అదే ప్రత్యర్థి మీద పోటీకి సిద్ధపడడం, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ప్లస్ పాయింట్లుగా ఇక్కడ ఓటర్లు పేర్కొంటారు. ఇక ఈయనపై అవినీతి ఆరోపణలు కూడా లేకపోవడం సానుకూలమైన పరిణామం అంటున్నారు. వివాద రహితుడు కాకపోవడం సానుభూతి కలిసి రావచ్చు అన్నది కూడా ఇక్కడ టాక్. ఇక 2014లో గెలిచినప్పటి అభివృద్ధి చూడాలంటున్న టీడీపీ అవినీతి ఆరోపణలు లేకపోవడం మరో అస్త్రం ఈయనకి. వైసీపీ సంక్షేమ పథకాల మీద ఆధారపడ్డ ధర్మాన కృష్ణదాస్. ఇక వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో నరసన్నపేట ప్రజలు మరి ఎవరి వైపు మొగ్గు చూపించబోతున్నారన్నది చాలా ఆసక్తిగా ఈ ఎన్నికల్లో మారుతున్న అంశం.